ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు చూడండి, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతులు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధమైనటువంటి మా తండ్రి, నీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మాట్లాడేటువంటి దేవుడు నాయన, నాతో మాతో మా అందరితో మాట్లాడండి. అగ్ని వంటి స్థలములో నిలబడి నీ ప్రజలకు నీ మాటలు అందించడానికి ఏ మాత్రము కూడా అర్హత యోగ్యత లేనటువంటి జ్ఞానహీను బలహీను గనుక నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో బలపరిచి మా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దీవెనులతో మేము వర్ధిల్లునట్లు నీ మాటల చేత మమ్మల్ని హెచ్చరించి తృప్తిపరిచి నీ దీవెనల చేత మా గృహానికి పంపించుమని యేసయ్య ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును మనము ధ్యానించుకుంటున్నాము. యోబు గ్రంథములో నుంచి చివరి అధ్యాయమైనటువంటి ఈ 42వ అధ్యాయములో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ప్రియులారా, యోబు గారి యొక్క జీవితంలో మనం చూస్తే ఎవరు అనుభవించలేనటువంటి శ్రమలు, ఎవరు ఎదుర్కోలేనటువంటి ప్రశ్నలు, ప్రియులారా ఎవరు చూపించలేనటువంటి ఆ దీనత్వము, ఆ తగ్గింపు, ఆ సహనము, తద్వారా యోబు గారు అంతిమంగా సంపాదించుకున్నటువంటి ఆ 200 ఆశీర్వాదము ప్రియులారా ఈ యొక్క యోబు గ్రంథములో మనకి కనబడతాయి. మొదటి అధ్యాయం మొదలుకొని ఈ 42 అధ్యాయులు గనక మనం ధ్యానం చేస్తే చాలా స్పష్టమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి అనేకమైనటువంటి పాఠాలు ప్రియులారా ఈ యోబు గ్రంథము మనకి తెలియచేస్తుంది. ప్రియులారా మొదటి 2 అధ్యాయాల్లో మనం గమనిస్తే ప్రియులారా యోబు గారు ఎదుర్కొన్నటువంటి విస్తారమైనటువంటి శ్రమలు, వాటి ప్రస్తావన అక్కడ మనకి కనబడుతుంది. భయంకరమైన విపరీతమైనటువంటి శ్రమ అనుభవము ప్రియులారా 1-2 అధ్యాయాల్లో మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక 3 నుంచి 34 అధ్యాయాలు మనం చదువుకుంటూ వెళితే 3 నుంచి 34 అధ్యాయాలు మనం చదువుకుంటూ వెళ్తే ప్రియులారా యోబు గారి యొక్క యథార్థత, ఆయన నీతియుక్తమైనటువంటి ఆ ప్రవర్తన ప్రియులారా అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియులారా వారు స్నేహితుల ద్వారా ఆయన శోధింపబడడం, తన భార్య ద్వారా శోధింపబడడం, అనారోగ్యం ద్వారా శోధింపబడడం, సాతాను ద్వారా శోధింపబడడం, ప్రియులారా ఈ శ్రమల తర్వాత ప్రియులారా తన యథార్థతను కనపరుచుకునేటువంటి స్థితి ఈ 3వ అధ్యాయం నుంచి ఈ యొక్క 46వ అధ్యాయం వరకు మనకి కనబడుతూ ఉంటుంది. కనుక ప్రియమైన వారలారా యథార్థత చూడండి, కొన్నిసార్లు శ్రమ వెంబడి శ్రమ వస్తుంటే, బాధ వస్తుంటే మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు ఈ శ్రమలు వస్తాయి, నేనేం చేశానని అనే మాటలు కొన్నిసార్లు మనం ఇతరులతో చెప్తాం, మన మనసుకు కూడా మనకి అనిపిస్తుంటుంది. కష్టం వెనక కష్టం, బాధ వెనక బాధ వస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మనకు కూడా అనిపించేటువంటి ఆ పరిస్థితి ఏంటనంటే, ఎందుకు నేనేం చేశాననేటువంటిది ప్రియులారా ఒక్కసారి మనం మన యథార్థతను చెక్ చేసుకుంటాం.
మన స్థితిని మనం చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ యోబు గారు కూడా అనేక మంది వారి స్నేహితులు కానీ, వారి భార్య కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు అవన్నీ ఎదురవుతున్నప్పుడు అతను ఒక్కసారి వెనక్కి చూసుకుంటున్నాడు. ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఈ వేదనలు వస్తున్నాయి, ఒకవేళ దేవుడు నా మీద కోపగించాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అన్నాడు తప్ప ప్రియులారా ఏ విషయంలోనూ దేవుణ్ణి దూషించలేదు అనేటువంటి మాట మనకి కనబడుతుంది. ప్రియులారా తనకు తాను ప్రశ్నలు వేసుకున్నాడు కానీ దేవునికి ఎటువంటి ప్రశ్నలు వెయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా ఇక్కడ 37 నుంచి 41 వరకు, 37వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు చూస్తే ప్రియులారా దేవుడే అనేకమైన ప్రశ్నలు యోబును అడిగాడు. దేవుడు అనేకమైన ప్రశ్నలు అడిగాడు. సమాధానం చెప్పలేనటువంటి రీతిలో దేవుడు ప్రశ్నలు అడిగాడు. మౌని అయిపోయినటువంటి స్థితి మనం చూస్తాము. సమాధానము చెప్పలేక, దేవునికి ఎదురుగా సమాధానము చెప్పలేక ప్రియులారా మౌనమైపోయినటువంటి స్థితి ఈ యొక్క 37వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలు మచ్చికి ఎలా ఉంటాయనంటే, సూర్యుడు తూర్పును ఎందుకు ఉదయిస్తాడు యోబు అన్నాడు. ఎందుకు ఉదయిస్తాడు? నేనేం చెప్తాను ప్రభువా, సూర్యుడు ఉదయిస్తాడంటే ఉదయిస్తాడు, అది నువ్వు పెట్టావు. కానీ కొన్ని ప్రశ్నలు ఇలాగా ఇంకా ఇలా చూసుకుంటే ప్రియులారా, ఇలా చూసుకుంటే 64 ప్రశ్నలు ప్రియులారా అందులో మనకు కనబడతాయి. 37 నుంచి 41 వరకు 64 ప్రశ్నలు ప్రభువు యోబును అడుగుతున్నాడు. యోబు తిరిగి సమాధానం చెప్పకుండా మౌనమైపోయాడు. ఆ పరిస్థితులన్నీ కూడా ఆ అధ్యాయాల్లో మనకు కనబడతాయి. ప్రియులారా ఇక నాలుగవ పార్ట్ ఏంటంటే 42వ అధ్యాయము. మనము చివరి అధ్యాయంలోనికి వచ్చాము. అందులోనే మన మూలవాక్యం ఉంది. ఇక ప్రియులారా ఈ యొక్క 42వ అధ్యాయములో ప్రియులారా ఒకటన్నాడు. అప్పుడు యోబు మాట్లాడడం ప్రారంభించాడు. ఈ 42వ అధ్యాయంలో యోబు మాట్లాడడం ప్రారంభిస్తూ అవన్నీ నేను చదివించట్లేదు కానీ ఒక మాట నేను చెప్తున్నాను. ప్రభువా శ్రమలు ఎదుర్కోవడానికి కృప చూపించావు, నిందలు అనుభవించడానికి కృప చూపించావు, యథార్థత చూపించుకోవడానికి కృప చూపించావు, అనేకమైన ప్రశ్నలు నేను వినడానికి కృప చూపించావు. శ్రమ ఉన్నా నాకు పర్వాలేదు, నిందలు ఉన్నా నాకు పర్వాలేదు, వ్యాధులు నన్ను వెంబడిస్తున్నా నాకు పర్వాలేదు, నా భార్య నన్ను దూషించినా పర్వాలేదు, నా యొక్క కొడుకులు కుమార్తెలు చనిపోయినా పర్వాలేదు, నా గొర్రెల మేకల మందలు ఆస్తులు నష్టపోయినా పర్వాలేదు. ప్రభా నా జీవితంలో ఏది పోయినా నేను అనుభవించగలుగుతున్నాను. కానీ నేను కోరుకునేది ఒక్కటే, నాకు నీ సహాయం కావాలి, నన్ను విడిచిపోవద్దు ప్రభువా అని కోరుకున్నాడు యోబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు నీ సహాయము కావాలి, నీ తోడు కావాలి, నన్ను విడిచి వెళ్ళొద్దు నాయనా అని కోరుకున్నాడు. పిల్లల ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, శరీరము కుచించిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న స్నేహితులు సలహాలు ఇస్తున్నా, భార్య దూషిస్తూ ఉన్నా, వాటన్నిటికీ మించి యోబు గారు ఏం కోరుకున్నారు తెలుసా? అవన్నీ పక్కన పెడితే అవన్నీ నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు నాతో ఉండాలి, నీవు లేకపోతేనే నాకు ఎక్కువ శ్రమ నాయనా, కనుక నీవు నాకు కావాలి అనేటువంటి ప్రస్తావన అక్కడ యోబు యొక్క స్థితి అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, ఆయన భావాన్ని దేవుడితో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, ఆయనతో చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా యోబు గారి యొక్క యథార్థతను, అతని సహనాన్ని, అతని యొక్క నీతిని దేవుడు చూసి దేవుడు యోబు గారికి 200 ఆశీర్వాదం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా ఈ 42వ అధ్యాయములో ప్రియులారా యోబు గారి యొక్క ప్రియులారా
ఆశీర్వాదం మనకు కనబడుతుంది. చివరికి యోబు గారు దేవుని దగ్గర ఏం గెలుచుకున్నారండి? 2 ఆశీర్వాదాన్ని గెలుచుకున్నాడు. ప్రియులారా, ఈ మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. ప్రభువా, అవి ఏమున్నా లేకపోయినా, నువ్వు లేకపోతేనే నాకు ఎక్కువ శ్రమ, నీవు నాకు కావాలి, నన్ను విడిచిపెట్టొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప భక్తి జీవితము యోబు గారి జీవితంలో మనము చూడగలుగుతాము. ఇలాగా మనము అనేకమైనటువంటి ప్రియులారా విషయాలు మనం చూద్దాం. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం, తన యొక్క నష్టపోయినటువంటి వాటి కొరకు ప్రార్థన, మనకి తనకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల కొరకు ప్రార్థన చేయడం. ఇక దేవుడే యోబు యొక్క సహనాన్ని మెచ్చుకుని దేవుడే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నమ్మకమైనటువంటి విశ్వాసులందరినీ ఉద్దేశించి దేవుడు ఈ యోబు గారి జీవితాన్ని రాశాడు అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏం బహిర్గతం అవుతుంది? దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి విశ్వాసులందరి జీవితాల్ని ఈ యొక్క ప్రియులారా, ఈ సిచ్యువేషన్ యోబు గారి జీవితంలోంచి మన జీవితం కూడా బహిర్గతం అవుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఆయన యందు నమ్మకం ఉంచిన వారందరినీ ఉద్దేశించి ప్రియులారా దేవుడి మాటలు బయలుపరుస్తూ ఉన్నాడేమో అనిపిస్తుంది. కనుక దేవుని యందు విస్తారమైనటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. అది నష్టములోను లాభములోను ఒకే నమ్మకాన్ని, ఒకే విశ్వాసాన్ని దేవుని ఎడల మనం కలిగి ఉండాలనేటువంటి విషయాలు ప్రియులారా యోబు గ్రంథము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో, యథార్థతతో మనము దేవుని దగ్గర మౌని అయి ఉన్నప్పుడు ప్రియులారా, మౌని అయి ఉన్నప్పుడు దేవుని ఉన్నతమైనటువంటి విమోచన, దేవుని ఉన్నతమైనటువంటి విడుదల మన జీవితంలో మనం పొందుకోగలుగుతాము. ఇక్కడ యోబు గారు జీవితంలో కూడా అదే జరిగింది. దేవునికి స్తోత్రం. యోబు గారు యొక్క సమస్యలకు సంబంధించి దేవుని యొక్క విమోచన ఉద్దేశము ఇక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తాం. యోబు గారి మీద ఒక ప్రణాళిక. ఏంటి ఆ ప్రణాళిక అంటే, యోబు గారు యొక్క ఆ సహనాన్ని, ఆయన యథార్థతను, ఆయన యొక్క నీతిని, ఆయన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. సాతాను ఆ పరలోక పంచుల మీద ఆ దైవ సన్నిధి చుట్టూ అలా తిరుగుతూ ఉన్నప్పుడు, ఎక్కడి నుంచి వచ్చావని దేవుడు ఆ సాతాన్ని అడిగినప్పుడు, నేను భూలోకం నుంచి వచ్చాను. భూలోకం నుంచి వచ్చావా? అయితే భూలోకంలో యోబు అని నా భక్తుడున్నాడు. అతడు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, ఆయన యందు ఏ పాపము చేయనివాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలా దేవుడు చెప్పినటువంటి మాటకు సాతాను ఏమన్నాడో తెలుసా? నీవు కంచె వేశావు కాబట్టి, యోబుకుని అతను కలిగిన వాటన్నిటికీ నువ్వు కంచె వేశావు కాబట్టి అలా ఉన్నాడు. కానీ ఒక్కసారి దాన్ని తీసి చూడు. శ్రమలో యథార్థత ఉంటుందేమో, బాధలో యథార్థత ఉంటుందేమో, రోగములో యథార్థత ఉంటుందేమో, చేదరింపుల్లో యథార్థత ఉంటుందేమో, భార్య దూషించినప్పుడు యథార్థత ఉంటుందేమో, స్నేహితులు దూషించినప్పుడు యథార్థత ఉంటుందేమో, ఆస్తి నష్టం కలిగినప్పుడు, నష్టం మీద నష్టం కలుగుతున్నప్పుడు ఒకవేళ అతడు నీతివంతుడిగా ఉంటాడేమో చూద్దాం అని ఒకవేళ ఇంకా విస్తారంగా అక్కడ లేవు కానీ ఇలా మాట్లాడుంటాడు సాతానుడు. అయితే ఎంత నమ్మకం యోబంటే దేవునికి. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, అతడి ప్రాణం మీద తప్ప మిగతా వాటన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నాను, ఎల్లో. ప్రియులారా, ఇక్కడ తన యథార్థతకు పరీక్ష పడింది, తన విశ్వాసానికి పరీక్ష పడింది.
తన యొక్క భక్తికి పరీక్ష పడింది ప్రియులారా. ఆ పరీక్షలో యోబు గారు నిలబడడానికి దేవుడు ఏ సహాయం చేయలేదు, కానీ మౌనంగా ఉన్నాడు. కేవలం ఆయన విశ్వాసము, కేవలం ఆయన యథార్థత, కేవలం దేవుని యందు ఉన్నటువంటి భక్తి ద్వారా యోబు గారు ఆ ఛాలెంజింగ్లో నిలబడ్డారు. కొన్నిసార్లు ప్రియులారా మనకు అనిపిస్తుంది, దేవుడు ఎందుకు ఈ శ్రమలు పెట్టాడు, మనకి దేవుడు ఎందుకు ఈ బాధలు పెట్టాడు, దేవుడు ఎందుకు ఈ రోగం పెట్టాడు, దేవుడు ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితులు పెట్టాడు, దేవుడు ఎందుకు ఈ అవమానం పెట్టాడు, దేవుడు ఎందుకు ఈ నిందలు పెట్టాడు, దేవుడు ఎందుకు నష్టం వెనక నష్టం, అనారోగ్యం వెనక అనారోగ్యం, ప్రియులారా సమస్యల వెనక సమస్యలు, వేదన వెనక వేదన, భరించలేనటువంటి సమస్యలు ఎందుకు నా జీవితంలో వస్తాయి అనేటువంటి ఆలోచన చాలాసార్లు మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ప్రియులారా. ఒక మాట చెప్పనా, దైవ ఆలోచనలోంచి ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఎలాంటి పరిస్థితిని దేవుడు మన జీవితంలోనికి పంపించడో ఇది నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఒక ఆత్మీయ ఉద్దేశం లేకుండా దేవునిలో ప్రియుల ఒక ఆత్మీయ ఉద్దేశం లేకుండా దేవుడు తన నమ్ముకున్నటువంటి భక్తులకు, తన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులకి ప్రియులారా ఎన్నడూ కూడా శ్రమలు రానివ్వడు. ఒకవేళ ఆ శ్రమలు వచ్చాయి, ఆ ఇబ్బందులు వచ్చాయి, ఆ రోగం వచ్చింది, ఆ వేదన వచ్చింది, ఆ అవమానం వచ్చింది, ఆ నింద వచ్చింది, ఆ నష్టం వచ్చింది ప్రియులారా, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి, దీని వెనక దేవుని ఉద్దేశం ఏదో ఉన్నది. దేవునికి స్తోత్రం. దీని వెనక దేవుని ఉద్దేశం ఏదో ఉన్నదని మనం ఆలోచన చేసుకోవాలి. కనుక ఏ ఉద్దేశము లేకుండా దేవుడు నీ జీవితంలోనికి శ్రమను రానివ్వడు. ఒకవేళ శ్రమ వచ్చిందంటే ఏదో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము కొరకు, ఆ ఉద్దేశంలో ప్రియులారా ఆ శ్రమలో నిలబడుటకు, ప్రియులారా ఆ యథార్థంగా ఉండుటకు, విశ్వాసం గలవారమై ఉండుటకు, దేవుని యందు భయభక్తి కలిగి ఉండుటకు, దేవుని సహాయం కొరకు, దేవుని యొక్క సహవాసము కొరకు ప్రియులారా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా మనము కొనసాగాలి ప్రియులారా. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, ఏ కారణం లేకుండా అకారణంగా శ్రమలు వస్తాయి. కొంతమంది అనుకుంటారు ప్రార్థనలు చేస్తారు, ఏ తప్పులు చేయరు, పాపం ఏ తప్పు చేయరు, చాలా భక్తిగా ఉంటారు, నీతిగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, ప్రార్థన బాగా చేస్తారు, మందిరంలో అన్నిట్లో సాక్ష్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, చాలా భయము భక్తి కలిగి చాలా చక్కగా ఉంటారు. ఏ కారణం లేకుండా కొన్నిసార్లు శ్రమలు వస్తుంటాయి. శ్రమలు రావడానికి కొన్నిసార్లు వెనక్కి చూసుకుంటే ఏ కారణము కూడా మనకి కనబడదు. అకారణముగా అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు కొన్నిసార్లు మన జీవితంలో మనకు వస్తూ ఉంటాయి ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసము ఎలా పనిచేయాలి తెలుసా? నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసము మన జీవితంలో కలిగి ఉండాలి. దేవుడు ఏదో ఉద్దేశంతోనే శ్రమలో పెట్టాడు, దేవుడు ఏదో ఉద్దేశంతోనే నష్టం పెట్టాడు. నష్టమైన లాభమైన దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దీని వెనక దేవుడు ఎలాంటి ఆశీర్వాదము దాచాడు అనేటువంటి విశ్వాస జీవితాన్ని మనము పెంచుకుంటూ ఉండాలా. ఈ యోబు గారి గ్రంథములో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ప్రియులారా, విషయం ఏంటంటే ప్రియులారా, అకారణముగా కానీ కారణముగా కానీ శ్రమలలో నలిగిపోతున్నప్పుడు, ఇబ్బంది కొలువులో పడిపోతున్నప్పుడు, ఏ సహాయం లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు కూడా విడిచిపెట్టేశాడేమో అనేటువంటి ఆలోచనలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము కృంగిదలలో, నిరాశ, నిస్పృహలు ఏర్పడుతున్నప్పుడు ప్రియులారా, ఒక నిజమైనటువంటి విశ్వాసిగా ప్రియులారా అలాంటి ఆలోచనతో కాక ఈ శ్రమ వెనక దేవుని ఉద్దేశం ఏదో ఉన్నది, ఆయన పరిపూర్ణమైనటువంటి న్యాయ
సహాయం ఏదో ఉన్నది, ఆయన పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఏదో ఉన్నది. ఒక శ్రేష్టమైన దాని కొరకే దేవుడు ఈ శ్రమకు నన్ను అప్పగించాడు. ఒక శ్రేష్టమైన దాని కొరకే, ఆయన ఉద్దేశంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం కొరకే దేవుడు ఈ నిందలు ఇచ్చాడు, ఈ ఇబ్బందులు ఇచ్చాడు, ఈ కష్టము, ఈ రోగం ఇచ్చాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసము కలిగిన దానిగా, విశ్వాసము కలిగిన వాడిగా ఉండి నిరీక్షణతో దేవుని ఉన్నతమైన కార్యము కొరకు ఎదురు చూస్తావో, ఖచ్చితంగా దేవుడు ఒక రోజున నీ విశ్వాస నిరీక్షణకు ఫలాన్ని దయచేస్తాడు. ఫలాన్ని దయచేస్తాడు ప్రియులారా, ఫలాన్ని దయచేస్తాడు. కనుక మనము ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా యోబు గారు ఏం చేశారు తెలుసా? ఆయన పట్టుదల వదలలేదు, ఆయన యథార్థత వదలలేదు, ఆయన విశ్వాసం వదలలేదు. ఎన్నో కఠోరమైనటువంటి శ్రమలు, ఎన్ని శ్రమలు, బాధలు ఉన్నా కూడా విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఆయన జీవితంలోంచి మనం ఏం నేర్చుకోగలం? మనం కూడా అదే ప్రాక్టీస్ చేయాలి, అదే సాధన చేయాలి. మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, బాధలు ఉన్న పట్టుదలతో ప్రియులారా కొనసాగగలిగేటువంటి ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. అలా విశ్వాసం కలిగే విశ్వాసులుగా, అలా పట్టుదలతో కొనసాగే విశ్వాసులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉండాలి ప్రియులారా, అలా మనం ముందుకు కొనసాగాలి. దేవుడు యొక్క తన యొక్క సహాయము చేయవలసి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా నీ జీవితంలో సహాయం చేస్తాడు. ఆయన నీ సహనమును, నీ ఓర్పును చూసినప్పుడు ప్రియులారా, ఆయన నీ జీవితంలో ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఒక సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని, సంపూర్ణమైన స్వస్థతను ప్రియులారా, నీ పూర్వస్థితి కంటే రెండొంతల ఆశీర్వాదాన్ని, నువ్వు కోల్పోయినటువంటి ఆ యొక్క నష్టానికంటే ప్రియులారా ఆ రెండొంతల యొక్క ప్రియులారా లాభాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, కలుగజేస్తాడు. ఇలాంటి నమ్మకంతో మనం ఉండాలి ప్రియులారా. శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఓపికతో, పట్టుదలతో, సహనముతో దేవుని కార్యాల కొరకు కనిపెట్టేటువంటి విశ్వాసుల జీవితంలో జరిగేటువంటివి ఏం జరుగుతాయి? మరలా చెప్తున్నాను వినండి. స్వస్థత, నువ్వు కోల్పోయిన ఆరోగ్యం మరలా వస్తుంది, నువ్వు కోల్పోయినటువంటి సంపద మళ్ళీ వస్తుంది, నువ్వు కోల్పోయినటువంటి గౌరవం మళ్ళీ వస్తుంది, నువ్వు కోల్పోయిన స్థితి మరలా వస్తుంది. నువ్వు నష్టపోయిన అవన్నీ కూడా ఆ దుఃఖము, బాధ సంతోషముగా దేవుడు మారుస్తాడు. అది కూడా అలా సగం కాదు, సంపూర్ణంగా మనస్తృప్తిని నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం? యోబు గారి యొక్క సహనమును బట్టి వారికి కలిగినట్లుగా మనకి కూడా కలుగుతాయి. ఎంతో సహనము యోబు జీవితంలో ఇవన్నీ జరగడానికి, రెండంతల ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటో తెలుసు ప్రియులారా? ఆయన సహనము కలిగి ఉన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదవండి ప్రియులారా. చూడండి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడ యాకోబు భక్తుడు తన పత్రికలో రాస్తూ ఇలా అంటున్నాడు, ప్రియులారా, సహనము ఎంత ధన్యకరమైనదో, సహించిన వారు ఎంత ధన్యులని మీరు అనుకొనుచున్నారు కదా. ఇక్కడ యోబు గారే దానికి మోడల్. యోబు యొక్క సహనమును మీరు చూచి ఉన్నారు, విన్నారు కదా. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు అంటున్నాడు. ప్రియులారా, యోబు గారి యొక్క సహనం, ఆయన జాలి హృదయం, ఆయన కనికరము కలిగినటువంటి స్థితి. ప్రియులారా, ఆయన పరిస్థితే బాగలేదు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు?
వాళ్ళ సహోదరుల కొరకు ప్రార్థన చేస్తారు. పిల్లల జాలి, కనికరం, పిల్లలు ఆయన యథార్థత, ఆయన సహనం, సహించుకున్నవారు ధన్యులంట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో కూడా ఉంది, ఎక్కడి వరకు సహించాలంట? అంతము వరకు సహించువాడు ధన్యుడు. దేవుని కార్యం మరలా నీ జీవితంలో చూసే వరకు నీ సహనమును నువ్వు కోల్పోకూడదు. నీ సహనమునకు పెడుతున్న పరీక్ష కావచ్చు, నీ యథార్థతకు పెడుతున్న పరీక్ష కావచ్చు, నీ విశ్వాసానికి కలుగుతున్న పరీక్ష కావచ్చు, ప్రియులారా నీ భక్తి జీవితానికి కలిగినటువంటి పరీక్ష కావచ్చు. నువ్వు ఏ పరీక్ష, ఏ సమస్య, ఏ రోగము, ఏ ఇబ్బంది నువ్వు ఎదుర్కొంటున్నా సహనముతో దేవుని దగ్గర కనిపెట్టు. ఓర్చుకో, నిరాశపడకు, దిగులు పడకు, చిరాకు పడకు. ఈ దేవుడు ఏం చేశాడనే మాటలు మాట్లాడుకో. ఈ మందిరంకి వెళ్తే ఏమొచ్చిందని మందిరాన్ని విడిచిపెట్టుకో. ప్రార్థన చేస్తే ఫలితం రాలేదని ప్రార్థన మానేకు. నీ విశ్వాసాన్ని, నీ యథార్థతను నీ శ్రమలో, నీ ఇబ్బందిలో, నీ సమస్యలో, నీ రోగంలో విడిచిపెట్టకు. సహనము కలిగి దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తారో వారు ధన్యులు. దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. నిద్రపోతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మేలుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియులారా, నీ సహనమే నీ ఆశీర్వాదం, నీ ఓర్పే నీకు దీవెన. నువ్వు ఎంతగా ఓర్చుకుని దేవుని కొరకు కనిపెడతావో, ఎంతగా విశ్వసించి దేవుని కొరకు కనిపెడతావో, ఎంతగా యథార్థతను నిలుపుకొని దేవుని కొరకు కనిపెడతావో, ప్రియులారా ఆయన కార్యముల కొరకు నువ్వు ఎంతగా కనిపెడతావో, సహనము కలిగి నువ్వు ఎంతగా నీ పరిస్థితుల్లో ఓర్చుకోగలుగుతావో, ప్రియులారా దాని తర్వాత వచ్చేటువంటి ఆశీర్వాదం ఎలాంటిదంట? రెండంతలు. దేవునికి స్తోత్రం. అలాంటి రెండంతల ఆశీర్వాదమును మనము పొందుకోవాలి. మన జీవితంలో కలిగే శోధనలు, బాధలు అనేకములు ఉంటాయి ప్రియులారా. వాటి మధ్య ఒక నమ్మకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒక సహనంతో కూడినటువంటి, ఓర్పుతో కూడినటువంటి జీవితాన్ని, మనస్సాక్షిని లేదా మనస్థితిని మనము కలిగి ఉండాలి ప్రియులారా. మనం కలిగి ఉండాలి. అలా ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందనంటే దేవుని శాశ్వతమైన పరిపూర్ణమైనటువంటి కార్యం నీలో ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఓర్చుకోలేక వదిలేసావా, ఇంకా శ్రమంలోకి వెళ్ళిపోతావు. కార్యం జరగట్లేదని ప్రియులారా ప్రార్థన మానేసావా, వాక్యం చదవడం మానేసావా, విశ్వాసం వదిలేసావా, మందిరం వదిలేసావా, దైవజనులు వదిలేసావా, సంఘస్థులను వదిలేసావా, ఈ లోకంలో అక్కడికిక్కడ, అక్కడ ఎక్కడెక్కడో శ్రమలు తీరుతాయని అక్కడిక్కడికి పరిగెడుతున్నావా, అక్కడిక్కడికి ఎక్కడెక్కడో బాధలు తీరుతాయని అక్కడిక్కడికి పరిగెడుతున్నావా? ఎక్కడ శ్రమ తీరుతుందంటే అక్కడ పరిగెడుతున్నారా? కాదు కాదు. నువ్వు సహనముతో నువ్వు ఎక్కడ ఉన్నావో, దేవుడిని ఎక్కడ సిద్ధపరిచాడో, ఏ సహవాసంలో ఉన్నావో, ఏ ప్రార్థనా స్థితిలో ఉన్నావో, ఏ విశ్వాసంలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావో దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు సహనముతో ఓర్చుకోవాలి. నీవు సహనము కలిగి ఓర్చుకున్నప్పుడు ప్రియులారా ఒక సంపూర్ణమైనటువంటి స్థితి నువ్వు అనుభవిస్తావు. ఆనందం, సంతోషము నీ జీవితంలోనికి వస్తుంది. కన్నీటి నాట్యముగా దేవుడు మారుస్తాడు. నీ యొక్క దీనస్థితిని ఉన్నతంగా మారుస్తాడు. నీ నష్టమును లాభముగా మారుస్తాడు. సంపూర్ణమైన దేవుని కార్యం మన జీవితంలో చూడాలి అంటే దేవుని దగ్గర సహనం కలిగి ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియులారా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. 1 పేతురు పత్రిక చూడండి, చదవండి అమ్మా. తన నిత్య మహిమకు క్రీస్తునందు
చూడండి, మమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పిల్లలు, ఈ మాట మీకు అర్థమైందా? మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎంతకాలం అంట? కొంతకాలమే. నువ్వు ఓర్చుకో. నీ రోగం కొంతకాలమే, నీ శ్రమ కొంతకాలమే, నీ ఇబ్బంది కొంతకాలమే, నీ ఆందోళన భయము కొంతకాలమే. దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో, నిరీక్షణతో, ఓర్చుకుని సహనంతో దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధి దగ్గర నువ్వు ఉండగలిగితే దేవుడు అన్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, క్రీస్తు ప్రభు ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన గాయముల ద్వారా, ఆయన మనను పునరుద్ధానం ద్వారా మనం రక్షించుకుని భద్రపరిచి తన నీతిని, తన యథార్థతను, తన యొక్క పరలోక జీవితాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట, కొంతకాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే, అంటే దేవుడే, తానే అంటే ఎవరు? దేవుడే. కొంతకాలమే ఆ శ్రమ కొంతకాలము. దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు, నీ ఇబ్బందిని చూస్తున్నాడు, నీ వ్యాధిని చూస్తున్నాడు, నీ బంధకాలను చూస్తున్నాడు, నీ బలహీనతను చూస్తున్నాడు, నీ నిరాశను, నీ నిస్పృహను అన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. కొంతకాలమే ఓర్చుకో, కొంతకాలం మీరు శ్రమను ఓర్చుకో. అటు పిమ్మట దేవుడే మనలను పూర్ణులుగా చేసి స్థిరపరుస్తున్నాడంట, బలపరుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. స్థిరపరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మళ్ళీ ఇంకెవడో కదల్చలేడు, నిన్నెవడో పడగొట్టలేడు. బలపరుస్తున్నాడు ప్రియులారా. దేవుడు బలపరిచే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఓపికతో, సహనంతో ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి. దేవుని దగ్గర విశ్వాసము, నిరీక్షణ గల వారై మనం ఉండాలి ప్రియులారా. అలా ఉంటున్నప్పుడు ప్రియులారా, దేవుని ఉన్నతమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనము చూడగలుగుతాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడగలుగుతాము. నేను ముగిస్తున్నాను, నా మాటలు జాగ్రత్తగా వినండి. యోబు గారు ఓపిక కలిగి, సహనము కలిగి ప్రియులారా, ఎన్నో మనం చదువుకున్న కదా, ఒక్కొక్క కొన్ని అధ్యాయాల్లో కొన్ని అనుభవాలు ప్రియులారా. ఈ 41వ అధ్యాయం వరకు ఆయన ఎన్ని శ్రమలైన, వ్యాధులైన, బాధలైన, చెదిరింపులైన, వ్యతిరేకతలైన అవన్నీ ఓర్చుకుని 42వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ప్రియులారా, దేవుడు దర్శించాడు, ఓర్చుకున్నాడు. తన స్నేహితులతో చెప్పాడు, వెళ్ళి యోబు చేత ప్రార్థన చేయించుకోండి అయ్యా. యోబు మిమ్మల్ని క్షమిస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తాను. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత. అలా చదువుకుంటూ వస్తే ప్రియులారా, ఇక్కడ 10వ అధ్యాయంలో మన మూలవాక్యంకి వస్తే ప్రియులారా, మరియు యోబు ఏం చేశాడంట? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. 8వ వచనంలో మధ్యలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. కాబట్టి ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. యోబు గారికి ఉన్న యథార్థత తన స్నేహితులకు లేదని చెప్తున్నాడు. అందుని బట్టి యోబు గారికి వెళ్ళి మీరు ఆయన ద్వారానే ప్రార్థన చేయించుకుంటాను, ఆయన ద్వారానే బలి అర్పించండి, ఆయన ప్రార్థనే నేను అంగీకరిస్తాను తప్ప మిమ్మల్ని అంగీకరించలేను. చూడండి, మిమ్మల్ని చేదరించిన వారికే మీరు దిక్కు అవుతారు, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిన వారికే మీరు దిక్కు అవుతారు. వారే దేవుడు మీ దగ్గరికి రప్పిస్తాడు, వారికే దేవుడు మీ అవసరం ఉండేటట్టుగా చేస్తాడు.
ప్రియులారా, దేని విషయంలో మనం చింతపడవలసినటువంటి అవసరం లేదు ప్రియులారా. అందుకని నా సేవకుడైన యోబుకి ఉన్నటువంటి విశ్వాసము కానీ యథార్థత కానీ మీకు లేదు. ప్రియమైన వారలా, ఇప్పుడు మనం కూడా బ్యారేజ్ వేసుకుందాము. యోబు గారికి ఉన్నటువంటి విశ్వాసం మనకుందా? కనీసం అందులో ప్రియులారా ఒక 70% అయినా, 60% అయినా, లేదా 50% అయినా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామా? అలా చేయగలిగితే నీ కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీ దగ్గరికి తిరిగి వస్తాడు. అప్పుడు వారందరూ వచ్చారు. ఇక్కడ యోబు గారు ఏం చేస్తున్నాడు? తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసును. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేయును. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రియులారా, దేవుని ఆత్మచేత తన సేవకుడిగా చెప్తూ ఉన్నాను. నీ శ్రమలో, నీ ఇబ్బందులో, నీ కష్టంలో, నీ బాధలో, నీ నిందలో ప్రియులారా నువ్వు ఓర్చుకుని సహనము కలిగి దేవుని కార్యము కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే దూరమైనవన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. కోల్పోనివన్నీ దేవుడు నీ దగ్గరికి తీసుకుని వస్తాడు. 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఏమేమి ఇచ్చాడో అవన్నీ చివరి వచనం వరకు మీరు చదివితే, ఆ 11వ వచనం దగ్గర నుంచి కిందకి అన్నీ చదివితే ప్రియులారా, మరలా ఏం కోల్పోయాడో, ఏమి ఇచ్చాడో అన్నీ క్లియర్గా లైన్గా రాశాడు. సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను ప్రియులారా. కనుక సహనం కలిగి ఉందాం, ఓర్పు కలిగి ఉందాం. శ్రమలున్నాయి, ఓర్చుకున్నాడు. తన యథార్థతను దేవుని దగ్గర చూపించాడు. స్నేహితులు, భార్య, వారి పరిస్థితులన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి. అయినా సరే దేవుని దగ్గర సహనంతో ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు, దేవుడు అనేకమైన ప్రశ్నలు వేశాడు. ఆ శ్రమలో ఉన్నవాడికి మౌనం అయిపోయాడు. ప్రభువా, ఎన్ని ప్రశ్నలైనా అయ్యి నేను సమాధానం చెప్తానేమో కానీ నీ సహవాసము, నీ తోడు లేకపోతే నేనేమైపోతాను నాయనా అన్నాడు. నిజంగా దేవుని సహాయం మనం కోరుకుందాం. సహనముతో దేవుని దగ్గర కనిపెడదాం. 2 అంతల ఆశీర్వాదము మనం దేవుని దగ్గర సంపాదించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా,